ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈవీఎంల గోల్మాల్ జరగకపోతే పవన్ కళ్యాణ్ గెలిచే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. గతంలో 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయిన పవన్కు గెలిచే సీన్ లేదన్నారు. ఈ మధ్య తొక్కిపట్టి నార తీస్తానని సినిమా డైలాగులు చెబుతున్న పవన్ రాష్ట్రంలో ఆడవారికి రక్షణ ఇవ్వలేని చంద్రబాబు, లోకేష్ హోంమంత్రిని నిజంగా తొక్కిపట్టి నార ఎందుకు తీయలేదన్నారు. సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదన్నారు. ఎన్నికల ముందు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వారిని ఎందుకు వెనక్కి తీసుకురాలేదని, ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు రోజా. ప్రజలు కొంచెం ఏమారితే మ్యాక్సిమం ఈవీఎంల మ్యానిపులేషన్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు ఎలా గెలుస్తారండి? ఒక వ్యక్తి 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈరోజు 20 సీట్లో 21 సీట్లో పెడితే 21 ఎలా గెలుస్తారు? ఈ రాష్ట్రంలో ఎవరు పిచ్చోళ్ళు కాదు, అందరూ గమనిస్తున్నారు. ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలుచుంటే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళకు ఉండేది. కాబట్టి ప్రజలు మా కోటేలా వీళ్ళకి మేమేం పనిచేసేది, మేము ఈవీఎంతో గెలిచామన్న అహంకారం వాళ్ళ మాటల్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ తొక్కిపట్టి నార తీస్తానని సినిమా డైలాగ్ చెప్తున్నాడు. మొన్ననే కదా మీరు జగన్ గారికి చెప్పారు, సినిమా డైలాగులు చెప్పడం కాదు, అవి కరెక్ట్ కాదు అన్నారు. మరి మీరెందుకు చెప్తున్నారు? మీరు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? సుగాలి ప్రీతి ఇష్యూ ఫస్ట్ నేను రాగానే దాన్ని టేకప్ చేస్తానన్నారు. ఈ రోజుటి వరకు ఆ విషయం టేకప్ చేయలేదు. వాళ్ళ మదర్ మీ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే ఇంతవరకు ఆవిడకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరు. అలాగే ఈ రాష్ట్రంలో ఎంతమందిని రేప్ చేసి చంపేస్తుంటే ఆ నేరస్తులను ఎందుకు తొక్కిపెట్టి నార తీయలేదని నేను అడుగుతున్నాను. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు చెప్పింది 33,000 మంది ఆడపిల్లల్ని తరలించేశారు అని చెప్పి మాట్లాడావు కదా. మరి అదే సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు కలిసి పనిచేస్తున్నావు కదా కూటమిలో. మరి ఆ 33,000 మందిని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళని తొక్కిపెట్టి నార తీయచ్చు కదా. ఆ 33,000 మందిని వెనక్కి తీసుకురావచ్చు కదా. ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నాను. సో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని మోసం చేస్తూ, అవినీతి చేస్తూ, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో తప్పుడు కేసులు పెట్టి తప్పులు చేస్తున్న చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, హోంమంత్రిని ఎందుకు తొక్కిపట్టి నార తీయలేదు అని నేను అడుగుతున్నాను.